పొటాటో టిక్కీ మనం తయారు చేస్తున్నాము. వెజ్లో మంచి స్టార్టర్ అనమాట, చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు ఇష్టంగా తింటారు. మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం డీప్ ఫ్రై చేయం కాబట్టి హ్యాపీగా మనం కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సింపుల్ ప్రాసెస్ చెప్తాను. మరి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే బంగాళాదుంపని మంచిగా బాయిల్ చేసేసుకొని వెంటనే నీళ్ళల్లో ఉండి తీసేయండి. బాయిల్ చేసిన తర్వాత వాటర్లో వేసి చేద్దాంలే అని అనుకోకండి. జస్ట్ బాయిల్ అయిపోయిన తర్వాత బయటికి తీసేస్తే అప్పుడు మనకి నీరు లాగకుండా ఇలా డ్రైగా ఉంటుంది. లేదంటే నీళ్ళల్లో ఉంచేస్తే మొత్తం వాటర్ లాగేసి నీళ్ళుగా వాటరీగా ఉంటుంది. సో పరాటా చేయాలి అన్నా కూడా, మనం టిక్కీస్ చేయాలి అన్నా, ఏమైనా చేయాలి అంటే ఫస్ట్ బంగాళాదుంప ఉడికించి బయటికి తీసేసుకున్నాం అనుకోండి. ఒకవేళ ఒకటి వాడి ఇంకొకటి అలా ఉందనుకోండి, అన్నీ తొక్క తీసుకోకండి. ఎంత కావాలో అంత తొక్క తీసుకున్న తర్వాత మిగతాది మనం యూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ పొరపాటున మిగిలినా కూడా తొక్క తీయకుండా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసి ప్యాక్ చేసి కంప్లీట్గా ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే వాడుకోవచ్చు. కానీ 1 or 2 days కన్నా ఎక్కువగా వాడకండి. ఇంకా ఎక్కువగా ఉడికించుకోకండి. అప్పటికప్పటికి ఎంత కావాలో అంత ఉడికించండి. సో బంగాళాదుంప ఇక్కడ ఉడికించింది రెడీగా ఉంది కదా. సో ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో కొంచెం ఎండుమిరపకాయలు జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నా, ఆ ఫ్లేవర్ బయటికి రావడం కోసం. అలాగే ఇందులో 1 స్పూన్ ధనియాలు, సగం స్పూన్ జీలకర్ర. ఈ మూడిటి కాంబినేషన్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఆ మంచి సువాసన బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే మసాలా దినుసులు ఇలా జస్ట్ డ్రై రోస్ట్ చేయడం వల్ల సింపుల్గా ఈ ఒక్క స్టెప్ని చాలామంది అవాయిడ్ చేస్తారు. ఏముంది మనం ఎలాగో ఫ్రై చేస్తాం కదా అనుకుంటాం, కానీ ముందు ఇలా ఫ్రై చేయడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చి రుచిని మరింతగా పెంచుతాయన్నమాట. సో ఇప్పుడు కొంచెం డ్రై రోస్ట్ చేసేసాం కదా, వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇదే వేడి ప్యాన్లో ఇక్కడ చూడండి స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇవి కొంచెం వాటర్గా ఉంటాయి కదా. సగమేమో జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాను, సగమేమో అలాగే ఉంచుతున్నాను. మామూలుగా మనం కార్న్ ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకుంటే ఒలిచామనుకోండి డైరెక్ట్గా మిక్సీలో వేయచ్చు. కానీ ఇవి ఫ్రోజన్ యూస్ చేస్తున్నాం కాబట్టి సగం ఫ్రై చేస్తున్నాను, సగమేమో ఇలా ఉంచుతున్నాను. ఎందుకు ఇలా ఉంచుతున్నాను అంటే మొత్తం కంప్లీట్ ప్రాసెస్ మీరు చూస్తే కనుక అర్థమైపోతుంది. మామూలుగా మనకి ఎప్పుడైనా ఆకలి వేస్తున్నప్పుడు టమ్మీ తొందరగా ఫుల్ అవ్వాలి అండ్ మంచిగా ఫుడ్ తిన్నాను అనే ఫీల్ రావాలంటే నేనైతే ఎక్కువ కార్న్ తింటానండి, చాలా మంచిది. సో ఇది జస్ట్ ఇలా కొంచెం ఫ్రై చేసుకొని లైట్గా బటర్ సాల్ట్ వేసుకొని తింటే కనుక సూపర్గా ఉంటాయి స్వీట్ కార్న్. సో ఇప్పుడు మనం ఫ్రోజన్ కార్న్ని కొంచెం ఫ్రై చేసేసాం కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. ఫస్ట్ ఏమో దీన్ని ఇక్కడ మనకి మసాలా దినుసులు ఉన్నాయి కదా, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత కార్న్ని ఇందులోకి షిఫ్ట్ చేస్తాను. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ చేసేద్దాం. ఇలా ఫస్ట్ ఒక్కసారి పౌడర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కార్న్ని ఫ్రై చేసాం కదా, ఈ కార్న్ని కూడా మిక్సీ జార్లోకి వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. సో ప్యాన్ని మట్టుకి మనం అలాగే వేడిగా ఉంచుదాం. సో దీన్ని కూడా ఒక్కసారి నేను మిక్సీ పట్టేసుకుంటాను. ఉడికించిన బంగాళాదుంప ఉన్నాయి, అలాగే చూడండి మిక్సీలో నేను స్వీట్ కార్న్ ఇంకా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర చక్కగా మిక్సీ చేసి పట్టేసుకున్నాను. ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపని ఇందులో వేసేసి ఫస్ట్ మ్యాష్ చేసుకుందాం. వీటితో పాటు స్వీట్ కార్న్ కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసి లైట్గా మ్యాష్ చేద్దాం. మధ్య మధ్యలో అలా కార్న్ కనిపిస్తే బాగుంటుంది అన్నమాట, పంట కిందికి తగులుతుంటే బాగుంటుంది కాబట్టి సగం పక్కన పెట్టాను, సగం ఏమో మిక్సీలో వేసాను అన్నమాట. ఇలా మ్యాష్ చేయడం మీకు కుదరకపోతే గ్రేట్ కూడా చేసుకోవచ్చు, కొంచెం తురుముకుంటే మీకు ఈవెన్గా వచ్చేస్తుంది. ఇలా మ్యాష్ చేసుకున్నా కూడా వచ్చేస్తుంది, చక్కగా ఉడికిచ్చేసాను కదా ముందుగానే. సో ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేస్తున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ ఎండుమిరపకాయల్ని మిక్సీలో పట్టాను కదా. స్వీట్ కార్న్, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇందులో వేసాము. అలాగే కాస్త పసుపు, గరం మసాలా, ఇందులో
టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న మిశ్రమానికి సరిపడా ఉప్పు వేసేసుకుంటాం. మొత్తం అంతా మిక్స్ చేసేయండి బాగా. ఒకవేళ మీకు ఇంకా కొంచెం వెట్గా ఉంది అని అనుకుంటే మీరు బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ మొత్తం మిక్స్ చేసేసాను. నాకైతే బ్రెడ్ అవసరం లేదు, బట్ కావాలి అనుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా బాగుండాలి అనుకున్నా, లేదా మీకు సరిగ్గా కుదరకపోతే, ఇలా ముద్ద చేయడానికి రాకపోతే కనుక బ్రెడ్ని మనం యాడ్ చేసుకోవచ్చు. మొత్తం మనకి మిశ్రమం రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఉన్నవన్నీ ఒక్కసారి క్లీన్ చేసేసి బాల్స్ లాగా చేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. సో ఇప్పుడు చేతికి కొంచెం తడి చేసుకొని రౌండ్ ఉండలాగా తీసుకొని మన ఇష్టం అండి. సైజ్ కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నపిల్లలు కాబట్టి చిన్నగా ఇస్తే బాగుంటుంది అనుకుంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఇలా రౌండ్గా చేసిన తర్వాత ఈ బాల్ని ఇలా మైదా పిండిలో కాస్త దొర్లించండి. ఇప్పుడు ఇలా షేప్ చేసేయండి, కరెక్ట్గా వస్తుంది. లేదు ఇంకా మంచి షేప్ రావాలి అంటే చాపింగ్ బోర్డ్ పైన ఇలా రోల్ చేసామనుకోండి, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఫస్ట్ రౌండ్గా చేయండి మైదా పిండిలో ఇలా, తర్వాత ఇలా ప్రెస్ చేసి ఒకసారి ఫింగర్స్తో. ఇవి పిల్లలు కూడా మనకు హెల్ప్ చేస్తారండి. మనం ఇలాంటి స్నాక్స్ చేసినప్పుడు పిల్లల హెల్ప్ తీసుకోండి, వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా మంచి ఫింగర్స్కి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. ఇలా మనం చేసుకున్న దానికి ఎన్ని చేసుకోగలిగితే టిక్కీస్ అన్ని చేసేయడమే. స్వప్న ఇందులో ఓన్లీ కార్న్ కాంబినేషనే చేసుకోవాలా, ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే పొటాటోతో పాటు మీరు బీన్స్, క్యారెట్, ఇంకా వేరే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే బంగాళాదుంప వేసేసిన తర్వాత ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, అలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మన ఇష్టం, కాంబినేషన్స్ ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా 3 చేశాను నేను ప్రస్తుతానికైతే. వీటిని మనం ఫ్రై చేసేద్దాం. ఇలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని పర్ఫెక్ట్గా షేప్ చేసి చేసేసుకోవడమే. ఇక్కడ మటుకి ఆప్షన్ అండి, మీకు ఇష్టం. బటర్తో కావాలంటే బటర్తో, ఆయిల్తో కావాలంటే ఆయిల్తో ఫ్రై చేసుకోండి. బట్ ఆయిల్తో చేస్తే అయితే ఏమవుతుందంటే మంచి ఈవెన్గా ఫ్రై అవుతుంది అండ్ బటర్ కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే నార్మల్గా ఫ్రై చేస్తున్నాను. షాలో ఫ్రై చేసుకోవచ్చు, లేదా కొంచెం ఈజీగా అయిపోవాలి అంటే మీ ఇష్టం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేదా ఓవెన్లో పెట్టి బేక్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. యాక్చువల్గా పచ్చిగా కూడా తినేయచ్చు, ఇందులో అన్నీ కుక్ అయినవే కాబట్టి రెండు వైపులా కలర్ వస్తే సరిపోతుంది. లోపల మళ్ళీ స్పెషల్గా కుక్ అయిందా లేదా అనే టెన్షనే అవసరం లేదు. ఓవెన్లో కూడా మీరు పెట్టి బేక్ చేసుకున్నా కూడా బాగుంటుంది, లేదా ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది కదా, అందులో కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. సో ఇవి రెండు వైపులా ఫ్రై అయ్యే లోపల ఫైనల్ ప్లేట్ రెడీ చేసుకున్నాం. సో చక్కగా కార్న్ పొటాటో టిక్కీస్ రెడీ అయిపోయాయి. రెండు వైపులా మంచి కలర్ వచ్చాయి చూడండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే బాగుంటాయి. డీప్ ఫ్రై అస్సలు అవసరం లేదండి, కొంచెం ఆయిల్లోనే మంచి ఫ్రై అయిపోయాయి కదా. సో వీటి మీద మంచి కాంబినేషన్ ఏంటంటే గ్రీన్ చట్నీ అండ్ రెడ్ చట్నీ. గ్రీన్ చట్నీ అలాగే రెడ్ చట్నీ. అసలు సూపర్ డూపర్ కాంబినేషన్. ఒకటి తిందాం అనుకుంటాం కానీ 2-3 వరకు వెళ్ళిపోతాయి అనమాట. కార్న్ పొటాటో టిక్కీ తయారీ విధానం: ముందుగా పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. వీటిని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత డ్రైగా రోస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో బంగాళాదుంపని, స్వీట్ కార్న్ కూడా వేసి మ్యాష్ చేసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చి, మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి, పసుపు, గరం మసాలా, కార్న్ ఫ్లవర్, ఉప్పు వేసి బాగా కలిపి మైదా పిండిలో ముంచి టిక్కీ షేప్ లో చేసుకొని వేడిగా ఉన్న పాన్ లో కాస్త నూనె సహాయంతో రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన కార్న్ పొటాటో టిక్కీ రెడీ అవుతుంది.